ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. దేహం శాశ్వతమా, ఆత్మ శాశ్వతమా? దేహం శాశ్వతం కాదు. బాల్య యౌవన కౌమార దశలు ఏ విధంగానో మరొక దశ, చివరి దశ పరమపదం. ఆ పరమపదం తర్వాత ఈ ఆత్మ మరొక శరీరంలోకి చేరుతుంది. ఈ తత్వాన్ని బాగా బోధించారు కృష్ణ పరమాత్మ. ఇంకా గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఏమంటున్నారు అని అంటే, నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఏమని చెప్తున్నాడు అంటే, ఈ ఆత్మ ఎట్లాంటిదంటే, ఆయుధాలు ఛేదింపజాలవు, నిప్పురవు అలు కాల్పజాలవు, నీరు తడుపదు గాలి కారదు ఇంద్రసూనా ఇట్టి ఆత్మ. ఆత్మ నిత్యము. ఎన్ని గొప్ప ఉదాహరణలు ఇచ్చాడో చూడండి. సామాన్య మానవులకు కూడా అర్థమయ్యేటటువంటి విధంగా ఈ ఆత్మ ఎలాంటిదంటే, ఆయుధాల చేత ఇది చంపబడదు, ఆయుధాలు ఛేదింపజాలవు. నైనం చిందంతి శస్త్రాన్ని నిప్పురవ్వలు కాల్పజాలవు, నైనం దహతి పావకః. అగ్గి కూడా ఈ ఆత్మను కాల్చలేదు. నీరు తడుపదు గాలి కారదు, నీరు ఈ ఆత్మను తడపదు, గాలి ఈ ఆత్మను ఆర్పలేదు, అంటే పొడిగా చేయలేదు. ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము, ఇంద్రసూన ఇట్టి ఆత్మ. అర్జున, ఈ ఆత్మ శాశ్వతం అనేది నీవు గుర్తుపెట్టుకో అనేటటువంటి జన వ్యవహారంలోని ఉదాహరణలు ఇచ్చేసి అర్జునుడిని ఆత్మతత్వజ్ఞానిగా మార్చేటటువంటి ప్రయత్నం చేశాడు. ధర్మ మార్గానుయాయి అయినటువంటి వ్యక్తికి ఆత్మతత్వం శక్తినిస్తుంది. అంతేకాదు, ఇంకా మరొక విషయం చెప్తారు కృష్ణ పరమాత్మ. అచ్ఛేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష్యేవచ, అచ్ఛేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష్యేవచ, నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః. అచ్ఛేద్యోయ, ఆత్మ కాలదు, ఆత్మ చీలబడదు, తడుపబడదు, ఎండింపబడదు, సర్వగతము, స్థాణు నిత్యము, సనాతనము, అచలము, స్థిరము. ఈ విధంగా ఆత్మ ఇంద్రియాలకు అందకుండా ఉంటుంది. ఇది అచ్ఛేద్యోయం, ఇది ఛేదింపబడదు, ఇది కాల్చబడదు, ఇది తడుపబడదు, ఇది ఎండింపబడదు, ఇది స్థాణువు, నిత్యము, సనాతనము. ఇదేనండి సనాతనం అంటే. కాబట్టి ఆత్మతత్వానికి సంబంధించిందే సనాతన ధర్మం బోధిస్తుంది. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం జీవితంలో ప్రతి మనిషి కూడా అధ్యయనం, అనుశీలనం, పరిశీలనం, పరిశోధనం చేసినటువంటి సందర్భంగా ఏది నిత్యం అని చెప్పగలుగుతాం, ఏది శాశ్వతంగా నిలిచి ఉంటుందో. చూడండి, చెట్టు ఉంది, చెట్టు పచ్చగా ఉంది, అది ఎండిపోయింది, కానీ ఆ వేళ్లల్లో పచ్చదనం ఉంటే అది మళ్ళీ చిగురిస్తుంది. ఆ వేళ్లల్లోని పచ్చదనమే ఆత్మ అండి. అంటే వేళ్లల్లో ఉన్న ప్రాణం. అదేవిధంగా సృష్టిలో ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో అదే ఆత్మశక్తి. ఆ ప్రాణం, ఆ చైతన్యం, ఆత్మ, అది ఆల్ మైటీ అనేటటువంటి పేరుతో ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటూ ఉన్నా కానీ ఆ పదం దీనికి సరిపోతుందా లేదా అనేటటువంటిది ఆలోచించినా కానీ ఆత్మ శాశ్వతం అని చెప్పడానికి ఈ ఆత్మజ్ఞాన బోధ వల్ల అర్జునుడిలోని దుఃఖాన్ని దూరం చేయడానికి గీతాచార్యులు చేసినటువంటి ప్రయత్నం సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం. అంటే సాంఖ్యయోగం పూర్తిగా విషాదం నుంచి అర్జునుడిని తీర్చడానికి ఇన్ని అంశాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు కృష్ణ పరమాత్మ. ఇది వికారం కలగజేయదు, మనసు చింతనానికి ఇది చిక్కదు. అందుకొరకు ఇవన్నీ తెలుసుకొని నీవు దుఃఖాన్ని వీడవలసింది భౌతిక శక్తితో పాటు ఆత్మశక్తికి అర్జునుడిని కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో దేహంతో పాటే ఆత్మ పోతుందా అని భావించరాదు, చింతించాల్సిన అవసరం లేదు. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించాల్సిందే. అర్జున, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో ఇన్ని విషయాలు చెప్తూ వచ్చారు కృష్ణ పరమాత్మ. ఆత్మ శాశ్వతత్వాన్ని ప్రతిపాదించడానికి ఈ ఉదాహరణలను చెప్పి, ఇది కాలదు, ఇది చావదు, ఇది ఎండదు, ఇది వాడదు, ఇది శాశ్వతంగా నిలుస్తుంది, కాబట్టి పోయేది దేహమే, నీవు చింతించాల్సినటువంటి అవసరం లేదు అని కృష్ణ పరమాత్మ అర్జునునికి ఆత్మతత్వాన్ని బోధిస్తూ అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే అని అన్నాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి సాంఖ్య శాస్త్రాన్ని కృష్ణ పరమాత్మ ఉపయోగించుకొని అర్జునుడిని తీర్చిదిద్దినాడు అనే మనం చెప్పాలి. అర్జునునికి కర్తవ్యోపదేశం ఇంత గొప్పగా జరిగింది. అలాంటి కర్తవ్యోపదేశం ద్వారా అర్జునుడు మున్ముందు ఏ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడో
చూద్దాం. అందరము ఈ ఆత్మతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని స్వీకరిద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ.